యతో ధర్మస్తతో హనుమ, యతో హనుమస్తతో జయ. సీతారామాంజనేయ భక్తులకు నమస్కారం అండి. ఈరోజు మనం స్వామిని దర్శించుకోవడానికి అనంతపల్లి అనే గ్రామానికి వచ్చామండి. ఇక్కడ స్వామిని దర్శించుకుందాం రండి. స్వామి ఆలయ ప్రాంగణం చూడండి ఒకసారి. ఒక ఊరి మధ్యలో ఉంటుందండి. ఇది ఒక విలేజ్ అన్నమాట. స్వామిని ఇక్కడ మన ఆంజనేయ స్వామి భక్తాంజనేయ స్వామిగా భక్తులకు దర్శనం ఇస్తున్నారండి. ఇది ప్రాంగణం చూడండి. లోపలికి వెళ్ళడానికి ప్రాంగణం అన్నమాట. ఒక చిన్న మెయిన్ గేట్ ఒకటి పెట్టారండి. ఇది ఇళ్ళ మధ్యలోనే ఉంటుందండి. స్వామి దేవాలయం అనేది ఇళ్ళ మధ్యలోనే ఉంటుందన్నమాట. ఇది ఒక విలేజ్ అండి. చూడండి, భక్తాంజనేయ స్వామి దేవాలయం అండి. స్వామి ఇక్కడ భక్తులకి భక్తాంజనేయ స్వామికి దర్శనం ఇస్తున్నారు. ఇలా లోపలికి వెళ్తే స్వామి దర్శనం చేసుకుందాం, వచ్చేయండి. ఇది దేవాలయం ప్రాంగణం అండి. ఇక్కడ స్వామికి భజనలు కీర్తనలు చేస్తారనమాట. ఇక్కడ చూడండి మన స్వామి చూడండి, నిండుగా పువ్వులతో స్వామి ఆరెంజ్ కలర్ వస్త్రాలలో, పట్టు వస్త్రాలలో చాలా బాగా అనిపించారండి. స్వామికి అభయం ఇస్తూ కూడా అక్కడ కూడా కుంకుమతో చాలా బాగా అనిపించిందండి స్వామిని చూడడం. ఇక్కడ నిండుగా పూజ చేసి ఉన్నారండి స్వామి. ఇక్కడ కింద అభిషేకం చేసుకోవడానికి ఇలా అభిషేక ఉత్సవ విగ్రహం అండి స్వామిది ఇది. ఇక్కడ కూడా స్వామి అభయాంజనేయ స్వామిగా దర్శనమిస్తున్నారు. పక్కన వినాయకుల వారిని కూడా, చిన్న వినాయకుల వారిని కూడా పెట్టారనమాట. చూడండి, స్వామి గద పట్టుకుని స్వామి ఆ పట్టు వస్త్రాలలో మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది కదండి స్వామిని దర్శించుకోవడం. నాకు కూడా చాలా బాగుందండి. ఎంత నిండుగా ఉంటారండి స్వామి. ఎక్కడున్నా, ఎలా ఉన్నా, ఏ కలర్స్తో ఉన్నా, ఏ కలర్ వస్త్రాలు వేసినా మన స్వామి ఉన్నంత నిండుగా నాకు ఎవ్వరూ అనిపించరండి. ఎందుకో మన స్వామి కాబట్టి అలా అనిపిస్తుందేమో. మరి మీకు వేరే దేవుళ్ళు ఇష్టమైతే మీకు కూడా వాళ్ళు అలా అనిపిస్తారేమో. కానీ నాకు ఆంజనేయ స్వామి ఎలా ఉన్నా చాలా నిండుగా, చాలా అందంగా, చాలా తృప్తిగా అనిపిస్తుందండి స్వామి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా స్వామి ఇలా ఉన్నారనమాట. చిన్న వాల్కి ఇలా స్వామిని చెక్కారండి. ఇక్కడ కూడా పూలతో అలంకరించారనమాట. స్వామి గుడి ప్రాంగణం అన్నమాట. ఇదంతా మనకి ప్రదక్షిణలు చేసుకునే మార్గం అన్నమాట. ఇక్కడ ఈ ప్రదక్షిణ చేసుకునే మార్గంలో కూడా ఈ గుడికి సంబంధించి ఎవరు విరాళాలు ఇచ్చారో వాటిని పెట్టారండి. ఇది గుడి వెనక భాగం అన్నమాట. ఇటు సైడ్ కూడా ఎవరైతే విరాళాలు ఇచ్చారో దాతల పేర్లు, వివరాలు రాశారు. ఇక్కడ ఇది కొబ్బరికాయలు కొట్టుకునే ప్లేస్ అండి. ఇక్కడ స్వామిది చాలా సింపుల్గా, చాలా అందంగా, నిండుగా ఉన్నారండి మన స్వామి అయితే. మీకు కూడా నచ్చారు కదా. మీరు కూడా అనంతపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళైతే తప్పకుండా వచ్చి స్వామిని ఒకసారి దర్శించుకోండి. దూర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు, ఇక్కడ వరకు రాలేని వాళ్ళైతే మా కళ్ళతో స్వామిని మీకు చూపిస్తున్నామండి. దర్శించుకొని మీ కష్టాల నుండి, మీ ఇబ్బందుల నుండి బయటపడాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హనుమాన్ టీవీ అనే ఒక చిన్న వర్డ్ని స్ప్రెడ్ చేసి మేము చేస్తున్న ఈ చిన్న కార్యంలో మీ వంతు సాయం మాకు అందించగలరు. మన హనుమాన్ ఫ్యామిలీ అంతా ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో, భోగ భాగ్యాలతో, పిల్లా పాపలతో సంతోషంగా, ఆనందంగా ఉండాలని మన అభయాంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కలియుగంలో ధర్మం కోసం పోరాడే ప్రతి ఒక్కరి వెంట ఉన్నాడు. నీ వెంట ఉన్నాడు.